ప్రతి విజయం వెనుక ఉంటుందో మహిళ వెలుగుల్ని పంచి కరిగే కొవ్వొత్తిలా ఆ వెలుగే సత్యం శివం గుర్తిస్తే నీదే జయం ఒక మగువ శాపంతో పసివాడే గగనం ఒక మహిళా శపథంతో కొణికిల్ది భువనం మధురం నీ చరితం ఓ మగువా జయీ భవ ఓ మహిళా విజయీ భవ మాటతో ఒక్కనాటికి రాదు రాదు జయము చిత్తశుద్ధితో చెమట ఓడ్చితే అందదా విజయము పిడుగురాలిన అడుగు ముందుకు వేయుటే ధైర్యము మనసు చూపిన మార్గ మొదలక సాగని పయనము అంతులేనిది నీ సహనము సాటి లేనిది నీ త్యాగము బతుకు బాటలో మలుపు మలుపున ఎన్ని ఆటుపోటులో గెలుపే నీ ధ్యేయం సాహసమే నీ ఆయుధం సాధించే నీ ఆశయం సాహసమే నీ ఆయుధం సాధించే నీ ఆశయం నాన్న చూసావా నీ అల్లుడి రాసలీలలు? చూస్తూనే ఉన్నాను. అందుకే అప్పుడే జానకి లేపేద్దాము అన్నాను. నువ్వే వద్దన్నావు. ఇప్పుడేం చేద్దామంటావు? నేను ఒక మాస్టర్ ప్లాన్ వేశాను. దాన్ని అమలు జరపడానికి ఒక రౌడీ కావాలి. నేనే ఓ పెద్ద రౌడీని. వేరే రౌడీలు ఎందుకమ్మా? చెప్పేం చేయాలి? నీలాంటి కండబలం ఉన్న రౌడీ కాదు, బుద్ధి బలం ఉన్న రౌడీ కావాలి. ఆ జయకృష్ణకి జానకి తెలియనివాడై ఉండాలి. అర్థమైంది, తీసుకొస్తాను. బాబోయ్, ఏంటి గాలి తీసిన బలూన్లా ఉన్నారు? నా వల్ల కాదు ఆ కన్స్ట్రక్షన్స్ ఆ ఇన్స్ట్రక్షన్స్. అయ్య బాబోయ్, నా వల్ల కాదు మాలిని. ఈ ఒక్క రోజుకే హైబ్రిడ్ పొట్లకాయలా వెళ్ళిన మీరు తోటకూర కాడలా వేలాడిపోతూ వచ్చారు. ఇంకో 4 రోజులు గాని పోతే ఆ తోటకూర కూడా తెల్లేనేమో. ఇంటెన్సివ్ కేర్ లో జాయిన్ అయ్యి సిలైన్ పెట్టించుకోవడం ఖాయం. మై డియర్ మొగుడు గారు, మీకిది తగదండి అని చెప్పింది అందుకే. ఎంచక్కా ఫైనాన్స్ బిజినెస్ అయితే ఈ బాధలు ఉండవు కదా. బాధ్యతల పంపకాలప్పుడు గంగిరెద్దులా తలూపారు. అందుకే అంటారు దేనికైనా ముందు చూపు ఉండాలని. సందు దొరికింది కదా అని సాధించడం మొదలు పెట్టకు. ఈ ఒక్క రోజుకే మీరిలా డీలా పడితే ఏటెళ్ల కాలం మీరేం చేస్తారు? ఏటెళ్ల కాలమా? ఇవాళ అనుభవం జన్మ జన్మల అనుభవం. ఏకా కన్స్ట్రక్షన్ వైపు తొంగి కూడా చూడను. అంటే వెళ్ళరా? చస్తే వెళ్ళను. అలా అంటే ఎలాగండి? అంత సరదాగా ఉంటే నువ్వేళ్ళు. మీరు వెళ్ళకపోతే బాగుండదండి. అదిగో అదే వచ్చింది నీతో. ఒప్పుకోవద్దు మగడా అని చెవులో పోర్బెట్టింది నువ్వే. ఇప్పుడేమో వెళ్ళకపోతే బాగుండదండి అంటూ బాకా అవుతుంది నువ్వే. రాజకీయ నాయకుల నీకు 2 నాలుకలు ఉన్నట్టున్నాయే. మన కోసం కాకపోయినా మీ అన్నదమ్ముల గురించైనా వెళ్ళాలండి. ఇదేం లిటిగేషనే? లిటిగేషన్ కాదు, లౌక్యం. బావగారు మరిది గారు వాళ్ల పనులు సిన్సియర్గా చేస్తున్నప్పుడు మీరు చేయలేనంటే ఎలాగండి? ఇంటా బయట మీరు లోకువైపోరు. మీరు లోకువైతే నా పని కాకుల మధ్య కోకిలే. అయితే నన్ను ఎండలో కాకిలా తిరగమంటావా? కాకిలా కాదు, సాకు. కుంటి సాకులతో సైడ్కెళ్ళి తిరగమని చెప్తున్నాను. ఎలా తిరగాలో కాస్త ఉప్పందించు. మీరు మాత్రం టెన్షన్ గా సైడ్కి వెళ్ళండి. ఏమో సిన్సియర్ గా బిల్డప్ ఇవ్వండి. చేసే పనులు మాత్రం సరిగ్గా చేయకండి.
నష్టం వచ్చేలా మాట పడేలా మీ ఇష్టం వచ్చినన్ని తప్పులు చేయండి. దాంతో మీ నాన్నగారు బెదిరిపోతారు. అనుభవం లేకపోవడం వల్లే అలా చేస్తున్నాడని అనుకుంటారు. మీ వల్ల లాస్ భరించలేక వేరే కంపెనీకి మారుస్తారు. ఎలా ఉంది మన ఐడియా? సూపర్. మీ అమ్మ ఇలాంటి ఆలోచనలు ఆలోచిస్తూనే నిన్ను కనుంటుంది. ఎరా బాలాజీ, షూ కూడా విప్పకుండా బెడ్ కలా అడ్డం పడ్డావేంట్రా? చూడు మై డియర్, రూమ్లోకి అడుగు పెట్టగానే రారా అంటూ బెడ్ పిలుస్తుంటేను ఇలా అడ్డంగా పడ్డాను. పడతావు పడతావు, నా దగ్గర ఫోజులు కొట్టకరా. ఇప్పుడు మనం ఎవరనుకున్నావు? ఎండి, మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ లక్ష్మీ గార్మెంట్స్. ఇక నుంచి షూ, సాక్స్, ఎవ్రీథింగ్ నువ్వే విప్పాలి. అది సరే గాని ఇవాళ ఎండీగా ఏం వెలగబెట్టావో చెప్పరా. సీట్లో కూర్చోగానే స్టాఫ్ మీటింగ్ పెట్టాను. డిజైనింగ్, కటింగ్, స్టిచ్చింగ్ సెక్షన్లన్నీ ఇన్స్పెక్షన్ చేశాను. ఇంపార్టెంట్ ఫైల్స్ అన్ని చూశాను. ఎక్స్పోర్ట్ స్టాక్ చెక్ చేశాను. అదరగొట్టేశాను అనుకో. అటు ఇటు తిరగడంతో బాగా టైర్డ్ అయ్యాను. కాళ్ళన్నీ ఒకటే నొప్పులు అనిత. నొప్పులుగా ఉన్నాయా? ఉండని పడతాను. ఆహాహా, ఓహో, ఎంత హాయిగా ఉందోరా. ఏవండి ఏవండి ఏవండి? నాన్న ఏంటి ఏరా నుంచి ఏవండికొచ్చావు? అదంతే. చూడండి, మీరింకా బాగా కష్టపడి మీ చిన్ననే కన్నా ఎక్కువ సంపాదించాలి. ఆ మాలి కన్నా నేనొక మెట్టు పైనుండేలా చూడాలి. మాలిని మాలిని మాలిని, నువ్వెప్పుడు ఆవిడ గురించే మాట్లాడతావెందుకు? మాలి చాలా ప్రమాదకరమైన ఆడదండి. పెళ్లికి వాళ్ళనే నగలు పంపాడని కట్టింగ్ ఇచ్చింది కదా. మరి వాళ్ళన్నయ్య వచ్చి పెళ్లికి పంపలేకపోయానని చెప్పాడు. అప్పుడు మాట మార్చినట్టేగా. దాన్ని నమ్మడానికి వీల్లేదు. చూడు, ఒకళ్ళ గురించి మనకు అనవసరం. నీకెన్ని నగలు కావాలో చెప్పు. మొత్తం పైనుంచి కింది దాకా బంగారు తాపడం చేయించమంటావా? నగల్లో మాత్రమే కాదు, అన్ని విషయాల్లో నేను మాలిని కన్నా ఎక్కువగా ఉండాలి. దేనికా నవ్వు? మీ ఆడాళ్ళ బుద్ధి తెలిసి. ఏయ్, మిస్టర్ చతుర్వేది, ఎస్ మేడం. అదిగో అలా చూడ. ఆ వాక్మెన్ పట్టుకుని టీషర్ట్ వేసి కూర్చొని చూసావా? అదే మన టార్గెట్. దాని పేరు జానకి. భుజబలం కాకుండా బుద్ధిబలం ఉపయోగించి చతుర్విధ మాయోపాయాలతో మన పని సాధించాలి. అలాగే సార్. నేను చెప్పినట్టు చెయ్యి. వెళ్ళు. బీ కేర్ఫుల్. ఓకే మేడం. ఏంటి అలా చూస్తున్నారు? కళ్ళెదురుగా కనిపిస్తున్న అందాలను చూడకుండా ఎలా ఉండగలం? మీరేమీ అనుకోనంటే ఓ మాట, యు ఆర్ సో బ్యూటిఫుల్. ఏమిటలా నవ్వుతున్నారు? నేను చెప్పేది నిజం. కరిష్మా కపూర్ అందం మీది. ఒక యాంగిల్లో సుస్మితా సేన్, మరో యాంగిల్లో సిమ్రాన్, ఇంకో యాంగిల్లో ఐశ్వర్య రాయ్. ఓవరాల్గా మోడల్ మొనాలిసాలా ఉన్నారు. Am I correct? నా అందం గురించి మీరు చెప్తుంటేనే తెలుస్తుంది. నేను ఇంతవరకు నా పర్సనాలిటీ గురించి ఆలోచించనే లేదు. కొందరు అంతే మేడం, తమ టాలెంట్ని తాము గుర్తించలేరు. ఎదుటి వాళ్ళు చెప్తేనే తెలుసుకుంటారు. అవును, ఇంతకీ మీరు? ఐఆమ్ చతుర్వేది, మోడల్ కోఆర్డినేటర్ని. మీరు ఇక్కడికి ఏదైనా పని మీద వచ్చారా? యా, ఒక మోడల్ ఇక్కడ మీట్ చేయమన్నాను, కానీ ఇంతవరకు రాలేదు. మీరు ఆ మోడల్ కన్నా అందంగా ఉన్నారు. అందుకే నా కెమెరా కన్ను మీ మీద పడింది. అన్నట్టు సినిమాల్లో నటించాలనే ఇంట్రెస్ట్ మీకేమైనా ఉందా? నోను,
నాకు అటువంటి ఆలోచనలు ఏవీ లేవే. పోనీ అలాంటి అవకాశం మీకు ఎవరైనా ఇస్తే? నాకెవరిస్తారు? నేనే. ఇంతవరకు మోడల్ కోఆర్డినేటర్గా ఉన్న నేను ప్రొడ్యూసర్గా మారబోతున్నాను. నాకున్న అనుభవంతో మల్టీ స్టార్ మూవీ ప్రొడ్యూస్ చేయబోతున్నాను. హీరో హీరోయిన్స్గా న్యూ టాలెంట్ని ఎంకరేజ్ చేయబోతున్నాను. నేను అనుకున్న న్యూ ఫేసెస్ కోసం ఇదిగో ఈ కెమెరా పట్టుకుని అన్వేషిస్తున్నాను. అనుకోకుండా మీరు నా దృష్టిలో పడ్డారు. మీకు ఇంట్రెస్ట్ ఉంటే మిమ్మల్ని నా పిక్చర్లో హీరోయిన్ చేస్తాను. ఫోటోగ్రాఫ్ ప్లీజ్. కొంచెం నేను ఒకరి గురించి వస్తే లక్కీగా మీరు దొరికారు. నేను ఈ కెమెరా పట్టినప్పటి నుంచి మీలాంటి అందగత్తె ఈ కెమెరాకి దొరకలేదు. యాక్ట్ చేయడానికి మీకు ఓకేగా? మీరు ఇలా సడన్గా అడిగితే ఎలా చెప్పను? నో ప్రాబ్లం. మీరు బాగా ఆలోచించి డెసిషన్ తీసుకోండి. ఓకే? మన ఆకలి తెలిసి రెడీగా వడ్డించినట్టుందేంటి? ఎవరు వడ్డించుంటారు? ఎవరైతే ఏంటి, ఆకలి దంచేస్తోంది. ఓ పట్టు పడదాం. ఓయ్, ఏంటా చూపు? ఎప్పుడు అన్నం మొహం ఎరగనట్టు ఏంటా చూపు? నేనెప్పుడు అన్నం మొహం ఎరగనా? యా, ఎంగిలి కూటికి కక్కుర్తి పడే నువ్వు నన్ను చూసి అన్నం మొహం ఎరగందానంటావా? ఎంగిలి బుద్ధిదానా? నాతో పెట్టుకుంటే ఇంతే సంగతులు, గుర్తుంచుకో. ఇద్దరు చదువుకున్న వాళ్ళు, ఈ ఇంటి తోడి కోడళ్ళు, అక్కా చెల్లెల్లా అన్యోన్యంగా ఉండాల్సింది పోయి ఏంటమ్మా ఇలా కొట్లాడుకుంటున్నారా? నా తప్పేం లేదు. నాదంతకన్నా లేదు. అసలేం జరిగింది? నేను అన్నం వడ్డించుకొని నీళ్ల కోసం వెళ్ళాను. ఈలోగా నా కంచెం మెక్కుతూ పైగా నన్నే నాన్న మాట్లాడుతోంది. ఆకలితో వచ్చాను, టేబుల్ మీద రెడీగా ఉంటే తిన్నాను. ఆ మాత్రం దానికి నాది కక్కుర్తి బుద్ధంటుంది కుక్క. ఏయ్, కుక్క గిక్క అన్నావో అట్ల కాడుతో మూతి మీద వాత పెడతాను, జాగ్రత్త. ఏది పెట్టి చూద్దాం. ఆగండి, ఆగండి. ఇద్దరికిద్దరు ఇలా ఆవేశపడితే ఎలా? తినే అన్నం గురించి మీరు ఇలా కొట్లాడుకోవడం ఏమన్నా బాగుందా? ఈ ఇంట్లో అన్నానికి కరువాయే. అనిత, అన్నం పెట్టుకున్నది నువ్వే అనుకో, కానీ తెలుసో తెలియకో మాలిని ఆకలితో ఉండడం వల్ల ఆ అన్నం తింది. నువ్వు వేరే వడ్డించుకుంటే సరిపోయేది కదమ్మా. ఈ మాత్రం దానికి గొడవెందుకు? అలా అడగండి. మాలిని, ఆకలితో వచ్చిందానివి, నీకు కావలసింది నువ్వు వడ్డించుకొని తినొచ్చుగా. ఒకళ్ళు వడ్డించుకున్నది నువ్వు తినాలనుకోవడం దేనికి? ముందు తొందరపడింది నువ్వే. మీరంతా కలిసిమెలిసి ఉండాలని మీ మావగారు ఆశపడుతున్నారు. ఇలాంటి చిన్న చిన్న విషయాలకు గొడవలు పడి మా అన్నయ్య మనసు బాధ పెట్టకండి. సరే సరే, లోపలికి వెళ్ళమ్మా. మీ మావగారు చూస్తే బాధపడతారు. అనిత, నువ్వెవరివి? మా అన్నయ్య స్నేహితుడి కూతురివి. పరాయిదాన్లా నువ్వు కూడా ఏంటమ్మా? మాలిని తొందరపడిందని నువ్వు తొందరపడతావా? నేనేం తొందరపడలేదు. ఆవిడ గారే ప్రతిదానికి అడ్డపడుతోంది. అందరూ నీలా ఉండరుగా. దేనికైనా పట్టు విడుపు ఉండాలమ్మా. ఇక మీదటైనా సహనంతో ఉండు. అందరూ
నాకు చెప్పేవాళ్లే. తప్పు చేసిందాన్ని వదిలి నాకు నీతో చెప్తారేమిటో. అదిగో ఆ 56 నెంబర్ ఫ్లాట్లోనేనమ్మా జానకి ఉండేది. చూడు, ఇది మా సెకండ్ స్టెప్. డీల్ మిస్ కాకుండా డీల్ చేయి. ఒకే ఒక అరగంటలో మేము చెప్పినట్టు చేసి జానకితో అక్కడికి రావాలి. అలాగే మేడం. నాన్న, వాళ్ళు వచ్చే టైంకి నువ్వు అక్కడ ఉండాలి. నేను చెప్పినట్టు చేయాలి. వెళ్ళు. అలాగే. ఓకే ఓకే అలాగే. నమస్కారం మిస్ జానకి గారు. ఓ మీరా, కూర్చోండి. అవును, మా ఇల్లు మీకెలా తెలుసు? అడ్రస్ ఎవరు చెప్పారు? చందమామ అడ్రస్ ఒకళ్ళు చెప్పాలా? వెన్నెల చిరునామా ఒకళ్ళు అడిగి తెలుసుకోవాలా? మీరు భలే మాట్లాడతారే. ఈయనవే మీ స్మైల్ ఉంది చూశారు, దాన్ని స్మెల్ చేస్తూ వచ్చాను. ఆహా, కూర్చోండి. ఇంతకీ దేనికొచ్చాయని అడగరే, ఈ ఆల్బమ్ చూపిద్దామని వచ్చాను. ఇవన్నీ నా ఫోటోలేనా? సందేహం? ఇంత అందం నాకెక్కడిది? మీది ఫోటోజెనిక్ ఫేస్. ఫస్ట్ టైం మిమ్మల్ని చూసి చూడగానే ఆ సంగతి నేను కనిపెట్టాను. అందుకే సినిమాలో ఇంట్రెస్ట్ ఉందా అని డేర్ చేసి అడిగాను. చాలా థ్యాంక్స్ అండి. నేను ఇంత అందంగా ఉంటానని నాకే తెలీదు. మేకప్ లేకుండా తీసిన స్టిల్స్ ఇవి. అసలు మీ కలర్ కాంప్లెక్స్కి మేకప్ అక్కర్లేదనుకోండి, లైట్గా మేకప్ చేసి స్టిల్స్ తీస్తే మీ ముందు ఏ టాప్ హీరోయిన్ పనికిరాదు. మీరు నన్ను ఆకాశానికి ఎత్తేస్తున్నారు. స్టార్స్ ఉండేది ఆకాశంలోనే. ఇంతకీ మీకు నటించాలనే ఇంట్రెస్ట్ ఉందా లేదా? ఇప్పటిదాకా లేదండి, కానీ ఈ ఆల్బమ్ చూశాక ఇంట్రెస్ట్ వచ్చింది. గుడ్ డెసిషన్. రైట్ టైంలో రైట్ డెసిషన్ తీసుకోవడం తెలివైన వాళ్ళ లక్షణం. నిజంగా నాకు మీ సినిమాలో ఛాన్స్ ఇస్తారా? ఎంత అమాయకంగా అడిగారండి మీరు. ఛాన్స్ మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తే మీకు తేలిగ్గానే ఉంటుందిలేండి. అబ్బే అదేం కాదండి. అవును, ఒకవేళ నేను నటిస్తే హీరోయిన్ క్యారెక్టర్ ఇస్తారా? అందుకేగా ఈ ప్రయత్నం చేస్తాను. తప్పకుండా మీరే హీరోయిన్. ఇంతకీ మీ సినిమా ఎప్పుడు? ఈ వారంలో స్టార్ట్ చేయాలి. స్క్రిప్ట్, సాంగ్స్, కాస్టింగ్, టెక్నీషియన్స్ అందరూ అంతా రెడీ. బట్ ఒకే ఒక ప్రాబ్లం వచ్చి పడింది. ఏమిటది? మాకు ఫైనాన్స్ చేస్తా అన్న గుట్కాలాల్ ఫైనాన్స్ స్కామ్లో ఇరుక్కున్నాడు. ప్రస్తుతం తీహార్ జైల్లో ఉన్నాడు. ఆయన బెయిల్ మీద రావడానికి ఇంకా ఓ 4 రోజులు పడుతుంది. ఏం చేయాలో తోచడం లేదు. షూటింగ్ ప్రారంభోత్సవం పోస్ట్పోన్ చేయడానిక వీల్లేదు. చేస్తే ఆర్టిస్టుల కాల్ షీట్స్ ప్రాబ్లం. మిస్ జానకి గారు, మీరేమీ అనుకోకపోతే ఓ చిన్న మాట సాయం చేయొచ్చుగా? దేనికి మాట సహాయం? ఫైనాన్స్కి. జానకి, లక్ష్మీ ఫైనాన్స్ కంపెనీ ఎండి జయకృష్ణ మీ ఫ్రెండేనట్టుగా? అవును. మీరు నా గురించి చెప్పొచ్చుగా? చెప్పను. ఏ? నా ఫ్రెండ్స్ బిజినెస్ వ్యవహారాల్లో నేను ఎప్పుడూ కలుగు చేసుకోను. ఫైనాన్స్ ఇవ్వమని మీరేం రికమెండ్ చేయక్కర్లేదు, విట్నెస్ సంతకం చేయక్కర్లేదు. మీరు చేయాల్సింది కేవలం పరిచయం మాత్రమే. మిగతాది నేను చూసుకుంటాను. ముక్కు మొహం తెలియని వ్యక్తి సినిమా ఛాన్స్ ఇస్తానంటూ ఫైనాన్స్కి రికమెండ్ చేయమంటాడు ఏమిటా అని మీకు డౌట్గా ఉందా? మీకు ఆ డౌటే అక్కర్లేదు. ఈ పట్టణం మధ్యలో నాకు పెద్ద బంగ్లా ఉంది. కావాలని దాన్ని హామీగా పెడతాను. ఓకేనా? ఓకే. థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ ఇయర్ కల్లా ఆంధ్ర అంతటికి నెంబర్ 1 హీరోయిన్ మీరే. నో మిస్టర్ చతుర్వేది, సినిమాలకు ఫైనాన్స్ చేయటం నాకు ఇష్టం లేదు. ఆ ఫీల్ నాకు టచ్ లేదు. నేనేమను